ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. జూలై 1వ తేదీ అనగా రేపు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని టీటీడీ వారు రద్దు చేస్తున్నారు. రేపు ఎస్ఎస్డి దివ్య దర్శనం టోకన్స్ ని ఎందుకు రద్దు చేస్తున్నారు అనే దానికి సంబంధించి, ఇంకా సెప్టెంబర్ నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ గురించి, అలాగే ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలు, ఇలా వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. అండ్ టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా జూలై 1వ తేదీ అనగా రేపు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని టీటీడీ వారు రద్దు చేస్తున్నారు. అంటే జూలై 2వ తేదీ గురువారం రోజు దర్శనంకి సంబంధించిన ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని రేపు తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్రదేశాలలో కూడా ఆఫ్లైన్ లో ఇవ్వరు. ఈ టికెట్స్ ని టీటీడీ వారు రద్దు చేయడం జరిగింది. ఎందుకు రద్దు చేస్తున్నారు అంటే, గత 4 రోజుల నుంచి, అంటే జూన్ 26వ తేదీ నుంచి వారాంతం వరుస సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ అయితే పెరిగింది. సో భక్తుల రద్దీ పెరిగింది కాబట్టి ఎటువంటి దర్శనం టికెట్స్ లేకుండా స్వామివారి ధర్మ దర్శనం అంటే ఫ్రీ దర్శనంకి వచ్చినటువంటి భక్తులకి త్వరితగతిన స్వామివారి దర్శనం కల్పించడం కోసం జూలై 2వ తేదీ గురువారం రోజుకు సంబంధించి ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని టీటీడీ వారు రేపు జూలై 1వ తేదీన రద్దు చేస్తున్నట్టు ఈనాడు న్యూస్ పేపర్ లో ఈ రోజు ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగిందండి. సో అధిక భక్తుల రద్దీ కారణంగా జూలై 2వ తేదీకి ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని రద్దు చేస్తున్నట్టు ఒక కారణం అయితే, ఇంకో కారణం ఏంటి అంటే, మామూలుగానే గురువారం రోజున భక్తులకి స్వామివారి దర్శన సమయం అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకని అంటే, స్వామివారికి గురువారం రోజు ఉదయం తిరుప్పావడ సేవను నిర్వహిస్తారు. ఆ సేవ జరిగే సమయంలో సాధారణ భక్తులకి దర్శనాలు ఉండవు. అలాగే విఐపి బ్రేక్ దర్శనాలు కల్పిస్తారు. బ్రేక్ దర్శనాల సమయంలో కేవలం బ్రేక్ దర్శనం టికెట్స్ పొందిన భక్తులకి మాత్రమే దర్శనం ఉంటుంది. సాధారణ భక్తులకి ఆ సమయంలో దర్శనం ఉండదు. గురువారం రోజు సాయంత్రం స్వామి వారికి పోలంగి సేవ నిర్వహిస్తారు. పోలంగి సేవ సమయంలో కూడా దర్శనాలన్నీ ఆపేసి ఆ సేవను నిర్వహిస్తారు. కాబట్టి గురువారం రోజు తిరుప్పావడ సేవ, విఐపి బ్రేక్ దర్శనాలు, పోలంగి సేవ కారణంగా సాధారణ భక్తులకి స్వామి వారిని దర్శనం చేసుకునే సమయం అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ సమయం పాటు భక్తులు క్యూ లైన్లలో దర్శనం కోసం వేచి ఉండాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి, శుక్రవారం రోజు తెల్లవారుజామున స్వామి వారికి అభిషేకం సేవ నిర్వహిస్తారు. కాబట్టి అభిషేకం సేవ జరిగే సమయంలో కూడా కేవలం అభిషేకం సేవ టికెట్స్ పొందిన భక్తులకి మాత్రమే స్వామివారి దర్శనం కల్పిస్తారు. ఆ సమయంలో సాధారణ భక్తులకి స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం ఉండదు. సో వీటన్నింటి కారణంగా ఎటువంటి టికెట్స్ లేకుండా స్వామివారి ధర్మ దర్శనం అంటే ఫ్రీ దర్శనంకి వచ్చినటువంటి భక్తులు ఎక్కువ సమయం క్యూ లైన్లలో దర్శనం కోసం వేచి ఉండాల్సి ఉంటుంది. కాబట్టి ఆ భక్తులందరికీ కూడా త్వరితగతిన దర్శనం కల్పించడం కోసం జూలై 2వ తేదీ గురువారం రోజుకు సంబంధించిన ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని టీటీడీ వారు రేపు రద్దు చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటి అంటే, ప్రతి గురువారం రోజున స్వామి వారికి తిరుప్పావడ సేవ, విఐపి బ్రేక్ దర్శనాలు ప్లస్ పోలంగి సేవ జరుగుతాయి. కాబట్టి ఆ రోజు సాధారణ భక్తులకి స్వామివారి దర్శన సమయం తక్కువగా ఉంటుంది. ఎక్కువ సమయం భక్తులు క్యూ లైన్ లో వేచి ఉండాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి గురువారం రోజుకి ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకన్స్ ని ప్రయోగాత్మకంగా రద్దు చేసి గురువారం రోజు వితౌట్ టోకెన్ తో వచ్చే భక్తులందరికీ కూడా స్వామివారి ధర్మ దర్శనం కల్పించాలి అని జూలై 2వ తేదీ నుంచి ఈ ప్రయోగాత్మక నిర్ణయాన్ని టీటీడీ వారు అమలు చేస్తున్నారండి. సో ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, జూలై 2వ తేదీ దర్శనంకి సంబంధించి ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని రేపు అంటే జూలై 1వ తేదీన ఆఫ్లైన్ లో ఇవ్వరు. ప్రస్తుతానికి ఈ న్యూస్ అనేది ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్స్ లో ఈ రోజు న్యూస్ ఆర్టికల్ మాత్రమే రావడం జరిగింది. ఇంకా టీటీడీ నుంచి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ రాలేదండి. త్వరలోనే టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్ కూడా వచ్చే అవకాశం ఉంది. అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్ లోను, టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్ లో కూడా అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఎటువంటి దర్శనం టికెట్స్ లేకుండా తిరుమల స్వామివారి దర్శనార్థం రేపు ఎవరైతే వస్తున్నారో ఆ భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని రేపు ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ఇవ్వరు. కాబట్టి మీరు తిరుపతికి వచ్చిన వెంటనే ఆ కౌంటర్స్ వద్దకు వెళ్లి అక్కడ వెయిట్ చేసే పని లేకుండా డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. తిరిగి జూలై 3వ తేదీ శుక్రవారం రోజుకు సంబంధించి ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని యథాప్రకారం జూలై 2వ తేదీ గురువారం రోజున ఆఫ్లైన్ లో తిరుపతిలో ఇవ్వడం జరుగుతుంది.
నమస్కారం ఫ్రెండ్స్. రోజు అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, ఆజియో, లాప్సీలలో వచ్చే బెస్ట్ ఆఫర్స్ కోసం వెతుకుతున్నారా? మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, హోమ్ అండ్ కిచెన్, ఫ్యాషన్, గ్రాసరీస్ ఇంకా మరెన్నో ప్రొడక్ట్స్ పై భారీ డిస్కౌంట్స్ మరియు బెస్ట్ డీల్స్ ను డైలీ లూట్ ఆఫర్స్ హబ్ మీకు అందిస్తోంది. తక్కువ ధరలో మంచి ప్రొడక్ట్స్ కొనాలనుకుంటే ఇప్పుడే డైలీ లూట్ ఆఫర్స్ హబ్ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్లో జాయిన్ అవ్వండి. మీ మద్దతే మా బలం. ధన్యవాదాలు. ఇక నెక్స్ట్ జూలై 4వ తేదీ శనివారం రోజుకు సంబంధించి లోకల్ కోటాలో అంగ ప్రేక్షణం సేవకి భక్తులు లక్కిడిప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి జూలై 2వ తేదీ అంటే ఎల్లుండి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ లక్కిడిప్ అనేది అందుబాటులో ఉంటుంది. కాబట్టి తిరుపతి అర్బన్, రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాలు అండ్ తిరుమల లోకల్ భక్తులు దీనిని గమనించుకొని లోకల్ కోటాలో అంగ ప్రేక్షణం సేవకి లక్కిడిప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక నెక్స్ట్ టీటీడీ ట్రస్టార్ స్కీమ్స్ కి ఎవరైతే ₹1,00,000 ఆ పైన అమౌంట్ డొనేషన్ చేసిన డోనర్స్ ఉంటారో వారందరూ కూడా డోనర్ కోటాలో సెప్టెంబర్ నెలకి సంబంధించిన దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి జూలై 1వ తేదీ అనగా రేపు ఉదయం 11:30 టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది సెప్టెంబర్ నెలలో బ్రహ్మోత్సవాల తేదీలకు అంటే సెప్టెంబర్ 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాల తేదీలకు సంబంధించి ఎవరైతే డోనర్ కోటాలో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకుంటారో ఆ భక్తులకి బ్రేక్ దర్శనం కాకుండా మహాలఘు దర్శనం కల్పించడం జరుగుతుందండి. దీనికి సంబంధించి కూడా ఈ అప్డేట్ లోనే టీటీడీ వారు ఇవ్వడం జరిగింది. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే టీటీడీ ట్రస్టార్ స్కీమ్స్ కి ₹1,00,000 ఆ పైన అమౌంట్ డొనేషన్ చేసిన డోనర్స్ ఉంటారో వారందరూ కూడా సెప్టెంబర్ నెలకి సంబంధించిన దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని రేపు ఉదయం 11:30 కల్లా తిరుపతి balaji.ap.gov.in అని ఈ టీటీడీ యూజర్ లాగిన్ వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి, పాస్వర్డ్ తో లాగిన్ రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నానండి, ఈ టికెట్స్ అనేవి భక్తులందరికీ కాదు, కేవలం టీటీడీ ట్రస్టార్ స్కీమ్స్ కి ఎవరైతే ₹1,00,000 ఆ పైన అమౌంట్ డొనేషన్ చేసిన భక్తులు ఉంటారో వాళ్ళు మాత్రమే డోనర్ కోటాలో ఈ టికెట్స్ ని బుక్ చేసుకోగలరు. ఇక నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా జూన్ 29వ తేదీన అధిక భక్తుల రద్దీ కారణంగా విఐపి రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలు కావచ్చు, కరెంట్ డే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనాలు కావచ్చు టీటీడీ వారు రద్దు చేయడంతో అత్యధిక సంఖ్యలో 95,498 మంది శ్రీవారి భక్తులు నిన్న స్వామి వారిని దర్శనం చేసుకోవడం జరిగింది. అలాగే 30,231 మంది శ్రీవారి భక్తులు స్వామి వారికి తలనీలాలను సమర్పించుకున్నారు. ఇంకా ₹5,63,00,000 భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు. నిన్నటితో పోలిస్తే ఈ రోజు తిరుమలలో కొంతవరకు భక్తుల రద్దీ అయితే తగ్గింది. నిన్న మొన్న కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్స్ అన్ని కూడా నిండిపోయి ఔటర్ రింగ్ రోడ్ లో క్యూ లైన్ లో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. కానీ ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి ఫ్రీ దర్శనం అంటే ఎటువంటి టికెట్స్ లేకుండా ఫ్రీ దర్శనం వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని 21 కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం అంటే ఫ్రీ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 10 నుంచి 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామి వారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇక ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ SST టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు, ₹500 వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా రేపు టీటీడీ వారు రద్దు చేస్తున్న ఆఫ్లైన్ SSD అండ్ దివ్య దర్శనం టోకెన్స్ కి సంబంధించి అండ్ అలాగే సెప్టెంబర్ నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేసే దర్శనం అండ్ అకామిడేషన్ టికెట్స్ గురించి తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో
వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.